హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట. అందుకే స్టవ్ కూడా క్లీన్ చేశాను. ఎందుకు చేశానంటే చపాతీ చేశాను కాబట్టి కొంచెం పిండి కూడా పడిపోతుంది. ఆ బర్నర్ పైన, స్టవ్ పక్కన, కింద మొత్తం అంతా పడిపోతుంది. ఎంత తూడ్చినా నీట్గా ఉండదు చపాతీ చేస్తే. అందుకే చపాతీ చేసినప్పుడు నేను స్టవ్ క్లీన్ చేస్తాను. అందులోనూ ఇంకా వారం రోజులు అయిపోయిందనమాట డీప్ క్లీనింగ్ చేయక. అంటే టిష్యూ తోటి, క్లాత్ తోటి వాటర్ జల్లేసి అలా తుడుస్తున్నాను. కానీ మొత్తం బర్నర్స్, స్టాండ్స్ అవన్నీ తీసేసి 1 వీక్ ఒకసారి క్లీన్ చేస్తాను. అది సాటర్డే రోజు చేస్తాను ఎక్కువ. అలాగే మ్యాట్స్ కానీ, ఇంకా స్టవ్ క్లీనింగ్ కానీ, బట్టలు కానీ, మ్యాక్సిమం ఇంకా బెడ్షీట్స్ ఏమైనా ఉంటే ఇంట్లో ఏదైనా దులపడం కానీ సాటర్డేనే చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి గిన్నెలు కూడా తోమేసా అని చెప్పాను కదా. కిచెన్ కౌంటర్ కూడా మొత్తం పైన బూజులు ఉంటే అవంతా దులిపేసుకొని డబ్బాలు కూడా ఒకసారి క్లాత్తో తుడిచి పెట్టేశాను. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టాను. సింక్ అయితే ఖాళీగా ఉంది, ప్రశాంతంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా బెడ్షీట్ కూడా చేంజ్ చేసా అని చెప్పాను కదా, అవి కూడా తీసేసి బయట వేసాను. ఆల్రెడీ నిన్న మొన్న కొంచెం వర్షం రావడం వల్ల మొన్న వేసిన బట్టలు ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయి. అందుకే బట్టలు 2 రోజులు ఉతకలేదు. అవి ఆరకముందే మళ్ళీ వేసామనుకోండి, ఒకదాని మీద ఒకటి వేసేసి స్మెల్ వస్తాయి. అందుకే నేను పూర్తిగా ఆరిన తర్వాత 2 డేస్ తర్వాత తీసాను. ఈ 2 డేస్ లోపు బట్టలు అయితే ఎక్కువైపోయాయి. ఆల్రెడీ ఒకసారి మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే ఒకసారి వేసేసాను మిషన్లో. అవి అయిపోయి బకెట్లో పెట్టాను. మళ్ళీ సెకండ్ టైం కూడా వేసాను. మళ్ళీ థర్డ్ టైం బెడ్షీట్స్, పిల్లలు స్నానాలు అవి చేసిన తర్వాత, టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసాను. తర్వాత మ్యాట్స్ కూడా వేసాను అనమాట. ఇంకా 4 టైమ్స్ వాషింగ్ మిషన్ యూజ్ చేసాము ఈరోజైతే. అందులో ఇంకా బెడ్షీట్ చేంజ్ చేసా కదా మా దీవెన్ బాబు హెల్ప్ తోటి. నేను వేసుకుంటానంటే వాడు వచ్చి వేస్తా ఉన్నాడు. ఎంతసేపు సతాయించాడు, అటు కాదు ఇటు కాదు, అటు కాదు ఇటు కాదని. స్నానం చేసి తూర్చుకున్న టవల్స్ అన్నీ కూడా ఈరోజు దీవెన కొంచెం ఆడిషన్కి వెళ్ళిందనమాట, ఒక మూవీకి. ఇంకా స్నానం చేసేసి బట్టలు అయితే అక్కడే, టవల్స్ అయితే అక్కడే వేసేసింది. దీవెనేమో మొత్తం చూడండి ఎలా ఆడుతున్నాడు. ఈ బెడ్షీట్ అంటే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. ప్రతిసారి అటు ఇటు లేవడం, అటు ఇటు అంటే ఏమంటారు, మొత్తం దగ్గరికి అయిపోవడం, చెదిరిపోవడం బెడ్ అంతా అట్లా అవ్వదనమాట. నీట్గా ఉంటుంది ఎలాస్టిక్ బెడ్. ఇది ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే మీషోలో తీసుకున్నాము. మనకి ప్రమోషన్ వచ్చిందనమాట అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను. ఇంత కొత్తగా ఉంటుంది. ఉతికితే మాత్రం నీట్గా ఉంటుంది. అంటే ఇట్లా పిల్లలు ఎగిరినా సరే ఎటు అటు రాదు. అందులోనూ కొంచెం దులుపుకోవాలన్నా కూడా మొత్తం తీయకుండా ఒక సైడ్ తీసేసి ఇలా గట్టిగా ఇలా విదిలించేసేసి మళ్ళీ మన ఎలాస్టిక్ ప్రెస్ చేసి పెట్టామంటే నీట్గా ఉంటుంది. ఈ లింక్ అయితే నా దగ్గర లేదండి, నేను చాలాసార్లు ఎతికి చూశాను, అందరూ అడుగుతున్నారు. కానీ మీషోలో మీరు ఎలాస్టిక్ బెడ్షీట్స్ అని సెర్చ్ చేయండి, ఈజీగా వస్తున్నాయి. ఇలాంటి బెడ్షీట్స్ సేమ్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. 4 చాలా బాగుంటున్నాయి. అంటే 4 ఇయర్స్ అయినా ఎంత కొత్తగా ఉందంటే చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా మా దీవెన్ బాబు దాంట్లో ఇట్లా బెలూన్ లా వస్తుంది కదా, దులిపినప్పుడు అది ఎలాస్టిక్ కదా, మొత్తం అంతా 3 వైపులా లాక్ చేసినప్పుడు ఇట్లా లేపినప్పుడు గాలిలాగా వస్తుంది. అంతా ఆడుతూ ఉంటారు. నేను ఇల్లు మొత్తం ఇది సర్దేటప్పుడు, బెడ్షీట్ చేంజ్ చేసినప్పుడు మాత్రం వచ్చి ఆడతారు. ఇంకా ఆడిషన్కి వెళ్ళి అయితే వచ్చారనమాట. వీళ్ళు వచ్చి కాసేపు కూర్చున్నారు. పొద్దున్న వెళ్ళిపోయారు కదా హడావుడిగా తినంగానే. ఈలోపు నేనైతే మొత్తం బెడ్షీట్ వేసి బట్టలు కొన్ని ఆరేసాను. అలాగే ఇల్లు మొత్తం ఊడ్చి నీట్గా చూసేసి ఇంకా మాప్ పెడదామనేసి బకెట్, కొంచెం సర్ఫ్, కొంచెం సాల్ట్ వేసేసి ఆడబెట్టి దాంట్లో కూడా మాప్ స్టిక్ పెట్టేసి వచ్చాను. మా దీవెన్ బాబు అది ఎప్పుడు చూసాడో తెలియదు కానీ మొత్తం తీసుకొని వచ్చేసరికి తూడ్చేస్తా ఉన్నాడు. వాటిని మొత్తం అది పిండకుండానే తీసాడనమాట. మొత్తం వాటర్గా అయిపోయింది బెడ్రూమ్. వీడు నాకు పని చేస్తున్నా అనుకోండి కానీ మొత్తం డబల్ పని చేసేసాడు. మళ్ళీ వచ్చి అది చూపిస్తున్నా నేను, చూడండి ఎలా చేస్తున్నాడు. వాళ్ళు చూసుకోలేదంట, వచ్చి మామూలు కర్ర నేను దూడుస్తున్నానేమో, నేనే ఇచ్చానేమో అనుకున్నారు. ఆడుకుంటున్నారు. ఎక్కడ దూడవాలి బాబు, ఎక్కడ దూడవాలి బాబు అని వాళ్ళ నాన్న అడుగుతున్నాడు. వద్దు నేను పని చేసుకుంటా, ఇవ్వు, నాకు లేట్ అవుతుంది, ఇంకా వంట చేసుకోవాలి అని అంటే అప్పుడు ఇచ్చానమాట. గట్టిగా అరిస్తే ఇవ్వు దీవెనంటే ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్లో మొత్తం ఇచ్చేసేసి మళ్ళీ ఒకసారి బెడ్రూమ్ కూడా తూడ్చుకొని వచ్చాను. ఎందుకంటే నీళ్ళు పోసాడు కదా, ఫ్యాన్ కొంచెం హైలో పెట్టేసి మళ్ళీ డబల్ తూడ్చాను వాటర్ అంతా పోవడం కోసం. లేదంటే వాడే ఎగురుతాడు, మర్చిపోతాడు తూడ్చామని, జారిపడతాడు. ఇలా చాలాసార్లు అయింది. ఇల్లు తూడ్చేప్పుడు కనుక లేడీస్కి ఎవరైనా ఇంట్లో ఇలా తిరిగారనుకోండి, కొంతమంది ఏమో అరుస్తారు, చెప్తారు, ఇంకొంతమంది చెప్పలేక కోపం వచ్చేస్తుంది అనమాట. ఎంతమందికి ఇలా వస్తుంది, మనం తూడ్చేటప్పుడు నడుస్తూ ఉంటే ఏ పనైనా ఏం అనిపించదు. కానీ గిన్నెలు దోముతున్నా, తిని అక్కడ పెట్టినా పెద్దగా ఏం అనిపించదు. మనం ఒక పక్క దోముతుంటే ఒక పక్కన గిన్నెలు పెట్టినా కూడా. ఇల్లు తుడిస్తే మాత్రం ఇంకా కాళ్ళు కింద పెట్టి అది ఎండకుండా నీట్గా అవ్వకుండా ఎవరైనా తొక్కితే మాత్రం బీపీ అయితే మామూలుగా లేవదనమాట. నాకైతే అలాగే కోపం వస్తుంది. మీకు వస్తుందో అదే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మొత్తం ఇల్లంతా మాప్ పెట్టేశాను, బట్టలన్నీ మడత పెట్టేశాను. కొన్ని బట్టలు ఉంటే అవి ఆరేసాను, మళ్ళీ మిషన్లో వేసేసాను అనుకోండి. ఇంకా కర్రీ ఏం చేయాలంటే గుత్తి వంకాయ, అంటే వంకాయలు ఉన్నాయి, తెల్ల వంకాయలు. నేను ఫ్రై చేసుకుందాం అనుకున్నాను. అవి తీసుకొచ్చి కూడా వారం అయిపోయింది మా వారు. నేను ఆల్రెడీ దాంట్లో 1/2 కిలోకి ఎక్కువ తీసుకొస్తే 2 సార్లు ఫ్రై చేసేసాను.
ఇప్పుడేమో దీవెనకు అది కావాలని అడిగింది అనమాట. వంకాయ అంటే మసాలా చేశాను. గుత్తి వంకాయ ఇంకా వేరే స్టైల్లో ఉంటుంది, అది వేరే ప్రాసెస్. కొబ్బరి అవన్నీ వేసేసి చేస్తారు. ఇది కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది, కానీ ఫ్లేవర్ కొంచెం అట్లనే ఉంటుంది, టేస్ట్ కూడాను. మన గుత్తి వంకాయ అంటారు, మసాలా వంకాయ అంటారు, ఏమంటారో తెలీదు, మీరే కామెంట్ చేయండి. చపాతీ రోటీ పుల్కాలోకి అయితే చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ ఎక్కువగా, అంటే వంకాయ తింటాం కానీ గుత్తి వంకాయ అంటే బ్లాక్ వంకాయలతోటి ప్రాసెస్లో కరెక్ట్గా చేస్తే కనుక చాలా బాగుంటుంది. నేను వంకాయతో ఏం చేసినా ఎలా చేసినా తింటాను, మా వారికి అస్సలు ఇష్టం ఉండదు, అందులో గుత్తి వంకాయ అస్సలు ఇష్టం ఉండదు. ఈరోజు ఆయనకే టేస్ట్ చూపించాను, తినేటప్పుడు ఎక్స్ప్రెషన్ చూడండి, అంత ఏం బాగాలేదు. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తెలుసు అనమాట. అదే ఆలు కానీ బెండకాయ కానీ ఫ్రై కానీ ఏదైనా చేసామనుకోండి మా వారికి బాగా నచ్చుతుంది అనమాట. అది ఆలు కొంచెం అడుగంటినా మాడిపోయినా సరే అంత బాగా నచ్చుతుంది. వంకాయ మాత్రం ఇష్టం ఉండదు. ఫస్ట్ కొంచెమే పల్లీలు, కొన్నే ఉన్నాయి, 1/2 కిలోనే వంకాయలు ఉంటే పల్లీలు ఫ్రై చేశాను. ఆ తర్వాత నువ్వులు వేసాను, కొంచెం గసగసాలు వేసాను. అవి చిటపట అనేటప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇది గ్రేవీ కోసము. అలాగే కొంచెం ఇవి వేసాను అనమాట, గసగసాలు వేసాను. ఇవి అసలు నేను ఎక్కువ వాడను, ఎప్పుడో తీసుకొచ్చాను 2 ప్యాకెట్లు, కాకపోతే ఎక్కువగా వాడను. ఎప్పుడైనా ఇట్లా ఏదైనా గ్రేవీ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, కొబ్బరి వాడతాను, కానీ గసగసాలు చాలా తక్కువ. చేపల కూరలో వేస్తారంట మరి. మొన్న ఒకసారి చేశారన్నమాట, చందన చేసి చేపల కూరలు వేసి బాగుంది. కాకపోతే రెగ్యులర్గా మనం చేసుకుని జస్ట్ చింతపండు వేసి ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు పేస్ట్ వేస్ట్ చేస్తేనే బాగుంటుంది చేపల పులుసు, నాకు తెలిసి అయితే. ఇవన్నీ కూడా ఫ్రై చేశాను కదా, ఇంకా జీడిపప్పు ఏం వేయలేదు. ఆల్రెడీ వీటితోటే చాలా గ్రేవీ వస్తుంది, ఇంకా జీడిపప్పు వేసి ఇంకా గ్రేవీ అయ్యిద్ది. అందులోనూ మా వారు అసలు తినరు గ్రేవీ కర్రీసు, పులుసులు లాంటివి చాలా తక్కువ, అది కూడా ఒక్క పూటకే. అందులో మళ్ళీ వేరే కర్రీ ఉండాలి సైడ్, లేదంటే లేదు. ఫ్రై చేసామంటే అది 2 పూటలు 3 పూటలనే తినేస్తారు ఫ్రై అయితే. అట్లుండి ఒక్కొక్కరి ఇంట్లో ఒకలా, కొంతమంది ఇంట్లో అసలు ఫ్రై ముట్టుకోరు, గ్రేవీ ఉండాలి, కూర ఉండాలి, పులుసు ఉండాలి అంటారు. మా ఇంట్లోనే ఇట్లా అనమాట. ఫ్రై చేసిన పల్లీలు, అలాగే నువ్వులు, వాటిని ఏమంటారు, గసగసాలు, జీలకర్ర, కొంచెం లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఉప్పు, పసుపు, నానబెట్టిన చింతపండు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ కూడా మిక్సీ జార్లోనే వేసి పేస్ట్ చేశాను. కొంచెం క్వాంటిటీ కదా, పెద్ద సపరేట్గా చేయాల్సిన అవసరం లేదని. ఇంకొంతమంది నిమ్మరసం పిండుతారు, కొంతమంది ఎక్కువ చింతపండు వేస్తాము, కొంతమంది నిమ్మరసం పిండుతారు అన్నమాట. ఇదైతే చింతపండు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను, ఇంకా కొంచెం పడతాయి. మొత్తానికైతే కొంచెం ఆయిల్ వేసేసి వంకాయలు అయితే ఫ్రై చేశాను. పచ్చిగా ఉంటుంది. మనం మామూలు గుత్తి వంకాయ చేయాలనుకుంటే పచ్చి వంకాయలోనే మసాలా అంతా స్టఫ్ చేసేసుకొని దమ్ చేసుకోవడమే, కొంచెం సిమ్లో పెట్టేసుకొని. ఇప్పుడైతే గ్రేవీ అంతా వంకాయలు మెత్తబడ్డ తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకొని మన గ్రేవీని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం వాటర్ వేయాలా లేదా అనేసి చూసుకోవాలి. ఇంకా మన ఇష్టం అనమాట. గట్టిగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఉల్లికారం కూడా బాగుంటుంది వంకాయలో. ఈ వంకాయలకు మసాలా అంతా పోయేంత వరకు ఉడికించాలి కాబట్టి మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దీంట్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. గ్రేవీ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా చింది స్టవ్ మీద పడిపోతాయి. నాకు ఈ కూర చేసేటప్పుడే భయం వేస్తుంది అనమాట. పొద్దున్నే నీట్గా స్టవ్ క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ స్టవ్ మీద పడిపోతుందని. ఏదైనా తాలింపు వేసినా సరే నేను వెంటనే మూత పెట్టేస్తాను. పప్పు తాలింపు వేసినా సరే వెంటనే బోర్లు ఇచ్చేస్తాను అనమాట. దాని మీద స్టవ్ మీద మొత్తం పడిపోతుంది. ఎంత ఎమ్మటే తుడిచినా సరే మనం నీట్గా కడిగినంత నీట్గా అయితే ఉండదు తుడిస్తే. ఇల్లు కూడా అంతేనండి. మొత్తం డీప్ క్లీనింగ్ చేసినప్పుడు చాలామంది మనం తుడుస్తాము, అంటే కడుక్కోవడానికి వీలు లేనప్పుడు, హోల్స్ కానీ లేనప్పుడు కనుక తుడుస్తూ ఉంటాం కదా, అంత నీట్గా ఏమనిపించదు. కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత కడిగితేనే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలి. చీమలు వచ్చాయని చీమల మంది అంతా రాసేసాను అనమాట పేపర్స్ పైన. అది కూడా మొత్తం ఒకసారి దులిపేసుకొని క్లీన్ చేయాలి. డబ్బాలు కూడా కొంచెం డస్ట్ లాగా అయిపోయాయి. ఆల్రెడీ 3 months కావస్తుంది కదా, మేము అన్నీ సర్దేసి అప్పుడు క్లీన్ చేసి పెట్టేసామన్నీ. 3 months అవుతుంది. ఇంకేమంతే, అంత ఎక్కువ లేదు కానీ రెగ్యులర్గా వాడే మాత్రం కొంచెం జిడ్డుగా అయిపోయి ఆ పేపర్కి ఒకటి చీమల మంది ఒకటి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అదొకటి తీసేసుకోవాలి. ఒకరోజు కిచెన్ క్లీనింగ్ మొత్తం పెట్టేసుకుంటాను. ఇంకెక్కడెక్కడ ఏదైనా అడ్జస్ట్ చేయాలనేది తప్పకుండా కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎలా వచ్చిందనేది. టేస్ట్ మాత్రం బాగుంది. మా వారికి మాత్రం నచ్చలేదు. దీవెన బాగా నచ్చింది అనమాట. నల్ల వంకాయలతో చేస్తే ఇంకా బాగుండేది. చూడ్డానికి ఎలా ఉందో చెప్పండి.
చూడండి, బాలేదని అంటున్నారు. తింటూనే ఉన్నారు, బాగానే ఉంది టేస్ట్. కాకపోతే ఆయనకు నచ్చలేదనమాట. మనకి నచ్చకపోతే కనుక ఎంత మంచిది పెట్టినా సరే నచ్చదు. నచ్చితే మాత్రం అది ఎంత బాగాలేపోయినా, అడుగంటినా, ఆలుగడ్డ కూర, బెండకాయలు కొంచెం నల్లగైనా ముక్కలు ఏరుకొని అయినా తింటారనమాట. అట్లా ఉంటుంది. మీరు కూడా అంతేనా? మీ ఇంట్లో కూడా అంతేనా? పర్లేదు, బాగానే ఉందని లాస్ట్ చెప్పారనమాట. అసలు